నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. కొండా సురేఖ ఎపిసోడ్ తెగేదాకా లాగుతున్నారా? ఏమవుతుంది? ఇందులో రెండు ప్రశ్నలు. ఒకటేమో మొట్టమొదటిది, కొండా సురేఖను సస్పెండ్ చేస్తారా? ఏం చేస్తారు? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆమెను బలి చేస్తారా? ఏం చేస్తారనేది ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో తన విదేశీ పర్యటన ఎందుకు రద్దయింది, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం తనను తప్పుదారి పట్టిస్తున్నది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తుందని మాట చెప్తూనే కొండా సురేఖ గురించి ఎవరు మాట్లాడొద్దు అన్నారు. అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కొండా సురేఖ ఆరోపిస్తున్నట్టుగా తాను దాన్ని వెనకలేదు, వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు దీన్ని ఆపుతున్నాను, స్టాప్ అనే మాట చెప్పారు. అంటే స్టేటస్కు విధించారు. చెప్పండి, పార్టీ సభ్యులు ఎవరు మాట్లాడొద్దని. ఇప్పుడు మంత్రులు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఇంకా ఒకడో ఇద్దరు మంత్రులు కూడా విలేకరులు అడిగితే మాట్లాడింది. ఈ మొత్తం అమెరికా పర్యటన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆగస్టు సంక్షోభం అంటాం కదా. గతంలో తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు అమెరికా పోయినప్పుడు ఆగస్టు సంక్షోభం ఎట్లా అన్నాము, నాదెళ్ల భాస్కరరావు గారు ఎట్లా వచ్చారు, అట్లా ఎవరు రాలే. కానీ ఈ సంక్షోభం వెంటబడ్డది గ్రూపుగా. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్లో కల్లోల కాపురం అంటే కాంగ్రెస్ కాపురం ఓడలో మన సముద్రంలో కల్లోల కాపురం నడుస్తుంది. దానిలో ఇవాళ కొత్తది కాదు, మొదటిది కూడా కాదు. చాలా రోజుల నుంచి మొదట్లో అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాగానే మొట్టమొదట బయటకు పడ్డది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. 100 కోట్లు, 50 నుంచి 100 కోట్ల రూపాయలు అక్కడ పైన ఇచ్చి ఒక పిసిసి అధ్యక్షుడు తీసుకున్నారన్నారు. పైన అంటే ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తీసుకున్నారా? లేదు, పోయింది. తర్వాత మంత్రివర్గంలో చేరిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు బ్రహ్మాండంగా చేసిండు అన్నాడు. అట్లానే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మునగాడు అంటున్నాడు. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం దుర్మార్గం, కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, ఏం సంగతి అని ఆయన అంటున్నాడు. చిన్నారెడ్డి గారు ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు. అటుపక్క ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇట్లా ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు బాగుంటారు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. దానం నాగేందర్ గారు ఇంకా ఇంట్లో ఉంటారని మాట్లాడుతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ లేకుంటే మనం గూడెం మహిపాల్ రెడ్డి కానీ మారిన వాళ్ళందరూ కూడా ఎందుకు చేరినాము ఈ అనవసరంగా అనుకొని బాధపడుతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు బయటపడ్డారు కూడా. ఇక కొండా సురేఖ దగ్గరికి వస్తాను. కొండా సురేఖ గారు మంచి చెడ్డ ఏ పార్టీ మారినా కూడా పార్టీ మారిన తర్వాతనే అక్కడ పోటీ చేశారు. మొదటి కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో పీక్ లెవెల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2000 కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమె ఉప ఎన్నిక తెచ్చుకున్నారు. ఉప ఎన్నిక మంత్రివర్గ పదవికి అట్లా ఎమ్మెల్యేకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దానిలో చేశారు. అంతకుముందు మనకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంటే బీఆర్ఎస్ అయిపోయింది, వైసీపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు అయిపోయింది కనుక ఏదైతే తాను ప్రతిసారి రాజీనామా చేసో లేకుంటే తిరగబడ్డప్పుడు వాళ్ళని తిట్టో పోయింది. కాకపోతే ఏమైందంటే కొండా సురేఖ కాంగ్రెస్ వాళ్ళని తిడితే బీఆర్ఎస్ సంతోషపడ్డది, బీఆర్ఎస్ని తిడితే కాంగ్రెస్ సంతోషపడ్డది, వైసీపీని తిట్టలే. వైసీపీ ఆ పార్టీ పోయింది కనుక ఇక ఏం తిట్టలే ఇప్పటిదాకా. కనుక ఆమె ఒక రకంగా చెప్పాలంటే మంత్రి పదవి రాజీనామా చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించారు. ఆ తర్వాత కూడా ఆమె ఏదైతే అనుకుందో అది చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే తాను బయటపడకుండా తన కూతురుతో అనిపించింది కనుక కూతురు దానికి నాకు సంబంధం లేదు అనే మాట ఆమె వయసు వెనుక ఒక వివరణ ఇచ్చింది. వివరణ సరిపోతుందా లేదా అనేది వేరే. మళ్ళా కాదు నీ చేయలేకపోతే ఆమె ఇట్లా ఉంటుందని చెప్పి ఇప్పటికే దాదాపు రేవంత్ రెడ్డి గారు 42 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేయించి వేము నరేంద్ర రెడ్డి గారితో చేస్తే కేవలం 15 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అట్లనే ఒక 5 ఎమ్మెల్సీలు వచ్చిండ్రు. అందుకని ఆయన పిలిచిందలా సగం కూడా రాలేదన్నమాట వస్తున్నది. వాళ్ళందరూ మూకుమ్మడిగా కొండా సురేఖని తిట్టారు. ఇటు పక్కన ఎట్లయితే మనకు కొందరు వీపులు వీళ్ళు కూడా ఇంకొక మీటింగ్ పెట్టి వాళ్ళు అన్నారు. మంత్రులు కావాల్సి వస్తే ఓ 2 మంత్రులు మాత్రం విలేకరులు అడిగితే కొండా సురేఖ తప్పే అన్నారు. సమస్య కూడా వచ్చిందంటే ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి ప్రశ్న వచ్చింది విలేకరుల నుంచి, కొండా సురేఖ ఒక్కతే విందా, మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకుంటూ మంత్రులను ముఖ్యమంత్రి అనకుండా అన్నాడు కదా, మరి ఆ సంగతి ఏంది? చిన్నారెడ్డి గారు అయితే 100 కోట్ల రూపాయలు నోట్ల కట్టలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు మేఘారెడ్డి అన్నాడు కదా, మరి అటువంటి అప్పుడు మా అధిష్టానం తీసుకుందా ఈ డబ్బులు? నీకు 9 సార్లు టికెట్ ఇచ్చింది కదా, నీ సంగతి ఏందని చిన్నారెడ్డిని
అక్కడి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి అడుగుతున్నాడు. ఖర్గే గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో నాటకం నడుస్తుంది. అంటే దొంగకు వరం ఇస్తుంది అధిష్టాన వర్గం, దొరకు వరం ఇస్తుంది అన్నట్టు ఖర్గే గారి దగ్గరికి మేఘారెడ్డి పోయి వచ్చిండు. ఇప్పుడు కొండామల్లుడు కూడా పోయిండట అపాయింట్మెంట్ తీసుకొని. అంటే పైన సీరియస్గా తీసుకొని ఇది ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎటొచ్చి మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయం జరుగుతుంది. నేను చేసిన నాది ప్రభుత్వం అనే మాట రేవంత్ రెడ్డి గారు అనడం కూడా కొంత నష్టం జరుగుతుంది అంటున్నాడు. అసలు గెలికింది రేవంత్ రెడ్డి గారు కదా. పరకాలకు పోయినప్పుడు ఆమె అంతకుముందు కొండా సురేఖకు 2-3 రకాలుగా ఆమె ఎదురు దెబ్బ జరిగింది. ఒకటేమో సరే ఆమె వాచాలత్వంతో మాటలతో ఆమె మొదట్లో దెబ్బతిన్నది కాదంటలేదు. ఎందుకంటే కేటీఆర్కు సమంత కంటగట్టడం, అట్లానే రకరకాల పిచ్చి పనులు చేయడం, పిచ్చి మాటలు మాట్లాడడంతో ఆమె పలుకుబడి కొంచెం తగ్గింది. కొంతవరకు సీరియస్గా తీసుకునే పరిస్థితి లేకుండా అయింది. కానీ యాదాద్రి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు వేసేటప్పుడు ఆమె కనీసం చెప్పకుండా, అమెరికాలో ఉన్నప్పుడు సొంత జిల్లా నుంచి ఒక్కరికి ఇవ్వకుండా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమె కూడా చెప్పకుండా, నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఇవ్వకుండా చేయడం వల్ల ఏమైందంటే రేవంత్ రెడ్డి మాట చెల్లింది. ఇంకా మంత్రులు ఎవరు చెల్లలే. చాలామంది ఇప్పుడు సద్దిమూట ఇప్పినోడే గండగొండోడు అనే సామెత చాలామంది అసంతృప్తి ఉంది రేవంత్ రెడ్డి మీద. కానీ బయటపడుతున్నాడు. జీవన్ రెడ్డి లాంటి వాడైతే బయటకు వెళ్ళిపోయాడు, బీఆర్ఎస్లో చేయండి. ఇప్పుడు కొండా సురేఖ బాధ ఏంటంటే పరకాల మీద మీటింగ్ పెట్టినప్పుడు ఆయన పోలే. యాక్చువల్గా కొండా సురేఖది ఒరిజినల్గా పరకాల నియోజకవర్గం, అంతకుముందు సాయంపేట నియోజకవర్గం ఆల్మోస్ట్ పరకాల నుంచి 5 కిలోమీటర్ల యువతల దాకా నుంచి మొదలుపెట్టి సాంగ్యము, ఆత్మకూరు మండలాలను కలుపుకొని వరంగల్లో కొంత పార్టీ కూడా సాయంపేటలో ఉండే. 2009లో డీలిమిటేషన్ తర్వాత కొత్త నియోజకవర్గాలు వచ్చినప్పటి నుంచి పరకాల నియోజకవర్గం మొత్తం పరకాల సాయంపేట కూడా అందులో కలిసిపోయింది. సాయంపేట నియోజకవర్గం పేరే తీసేసిండ్రు. అటు భూపాలపల్లి కొత్తగా నియోజకవర్గం ఏర్పడేది. గతంలో సాయంపేట నియోజకవర్గంలో కొంత అర్బన్ ఏరియా అంతా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్గా మారిపోయింది. వరంగల్ ఈస్ట్గా ఇప్పుడు ఈమె గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నది. మరి పరకాలలో మీటింగ్ పెట్టినప్పుడు ఆమెను పిలవలేదా? పిలిస్తే పోలేదా? అటువంటి అప్పుడు పరకాలలో మీటింగ్ పెట్టినప్పుడు కొండా సురేఖ లేనప్పుడు ఒక మంత్రిగా, జిల్లాకు సంబంధించిన మంత్రి కదా, పోనప్పుడు అనవసరంగా ప్రకాష్ రెడ్డి గారిని పట్టుకొని ఆయనకు మళ్ళీ టికెట్ వస్తుందని, మళ్ళీ మీరే గెలుస్తారు అనాల్సిన అవసరం ఉంది. వచ్చే 2.5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ ఇవ్వాలి కదా. 2028 రాష్ట్రాలు 29 అంటున్నాం కదా. 2.5 ఏళ్ళు అయితే గ్యారెంటీ, 2 ఏళ్ళు అయితే గ్యారెంటీ ఉంది కదా. 2 ఏళ్ల తర్వాత ఏమొస్తుందో తెలియకుండా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ సభలు మాట్లాడడం, దానికి ప్రతిగా నువ్వు వచ్చి ప్రచారం చేసిన గెలిపి చూద్దాం, నేను ఇండిపెండెంట్గా నిలబడతా అని కొండా సురేఖ కూతురు మాట్లాడి ఇవన్నీ చూసినాం మనం. అందుకని నేనేమంటున్నానంటే ఇదంతా చూస్తే ఒక పెద్ద ఎత్తున మొత్తం కాంగ్రెస్లో ముసలం పుట్టింది, యాదవ్ కులంలో ముసలం పుట్టినట్టు. ఇది టీ కప్పులో తుఫానుగా ముగుస్తుందా లేక ఇది పెట్టేగిపోద్దా అంటే కాలం సమాధానం చెప్తుంది. కానీ మాత్రం రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి, నేను చేస్తున్నా అనే మాట అనుడు, కాంగ్రెస్ పార్టీ పేరును తక్కువ అనడం, అప్పుడప్పుడు రాహుల్ గాంధీని ప్రధానం చేస్తా అనడం, అంతే తప్ప మరి మొత్తం సీనియర్లో కూడా రకంగా చెప్పాలంటే వీరి మీద కొంచెం అసంతృప్తి ఉందని అనిపిస్తుంది. ఈ అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ఈ మధ్యన వాడక భాష అయిపోయింది. అచ్చ కాంగ్రెస్ అంటే ఎవరున్నారు? జానారెడ్డి కూడా అచ్చ కాంగ్రెస్ కాదు, జీవన్ రెడ్డి కాదు. ఈ పొంగులేటులు, ఈ నిర్ణయాలు వచ్చిన వాళ్ళు అందరూ జూపల్లి కృష్ణారావులు, అట్లానే తుమ్మల నాగేశ్వరరావు గారు అచ్చ కాంగ్రెస్, వాళ్ళు పచ్చ కాంగ్రెస్ వాళ్ళు కదా. ఏమైనా ఉంటే మన దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన, వి హనుమంతరావు, ఇట్లాంటి వాళ్ళు పార్టీ మారలేదు. ఎప్పుడు పార్టీ ఏదైనా అనుభవించారు, అక్కడే ఉన్నారు. ఇట్లా అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎక్కడో పోతున్నారు. ఇవాళ పచ్చ కాంగ్రెస్లో మన 2 రకాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, కొందరు వేరే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొందరు వచ్చినారు కదా. ఇప్పుడు ఆ ఉద్దేశం వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మన ఆయన అచ్చ కాంగ్రెస్ కాదు పచ్చ కాంగ్రెస్ ఆయన మన దగ్గర. ఇట్లా చూసుకుంటే వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారని రేవంత్ రెడ్డి మీద ఆరోపణ. కనుక ఇవాళ 3 వర్గాలు ఉన్నాయి మొత్తం కాంగ్రెస్లో. అసలైన కాంగ్రెస్, పసుపచ్చ నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ లాంటి పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు. ఈ మొత్తం 3 మధ్యన అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. గ్రామాలకు వెళ్ళి ఈ హామీలు ఇన్ని అలవిగా హామీలు ఇచ్చి ఇవి కాకపోతే ఏం మాట్లాడాలి, ఏం చేయాలని అయోమయంలో ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్లో ఈ ముసలం అంతా టీ కప్పులో ముగుస్తుందా, తుఫాన్గా ముగుస్తుందా, మరి రాజకీయంగా కొండా సురేఖ దారి అటు ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం.